నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 6th March 2026 మార్కెట్ అయిపోయింది. సో మార్కెట్లో ఈరోజు కూడా భారీ నష్టాలే చూసాం. 24,450 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. 315 పాయింట్స్ మైనస్ నిఫ్టీలో. అది సెన్సెక్స్ మోర్ దెన్ 1000 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయ్యాయి. సో వార్ భయాలు ఏదైతే ఉందో అది మార్కెట్ మీద బాగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు. అయితే మనకి వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మనం వీక్లీ అనాలిసిస్ కూడా చూద్దాం. సో లాస్ట్ వీక్లో అంటే ఈ రోజుతో కంప్లీట్ అయిన వీక్లో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఏ ఒక్క సెక్టార్ కూడా మనకి పెద్దగా పాజిటివ్గా క్లోజ్ అయింది లేదు. ఒక్కటి మనకి సిపిఎస్సి ఇండెక్స్ మాత్రమే 1% రిటర్న్ ఇచ్చింది. ఫార్మా ఫ్లాట్ 0.08%. మిగిలిన అన్ని సెక్టార్స్ కూడా మనకి నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. మనం లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ చూస్తే మనకి పిఎస్యు బ్యాంక్స్లో ఒక మంచి రిటర్న్స్ కనిపించాయి. కానీ ఈ వీక్లో అది మొత్తం వాష్ అవుట్ అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఏదైతే ఉందో నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ అది 6.48% నెగిటివ్గా క్లోజ్ అయింది ఈ రోజుతో కంప్లీట్ అయిన వీక్లో. ఇందులో చూస్తే మెయిన్ డ్రాబ్యాక్ ఎస్బీఐ 4.89% పెరిగింది. ఇది సింపుల్ రీజన్, హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లు బాగా ర్యాలీగా వెళ్ళాయి లాస్ట్ 2-3 వీక్స్ బిఫోర్ నుంచి. సో వాటి అన్నిట్లో కూడా ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది పిఎస్యు బ్యాంక్స్లో. మనం నిఫ్టీ 50 విషయానికి వస్తే 2.89% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ వీక్లో. ఇందులో మ్యాక్సిమం స్టాక్స్ మనకి నెగిటివ్గానే ఉన్నాయి. హెవీ లూజర్ అంటే ఇండిగో, వార్ టెన్షన్స్ అండ్ క్రూడ్ ఆయిల్ రేటు పెరగటం, ఈ రెండింటి కారణాలతోని ఇండిగోలో 8.77% డెంట్ చూసాం. తర్వాత టాటా మోటార్స్ ప్రైవేట్ వెహికల్ ఇది కూడా మోర్ దెన్ 8% పడ్డది 1 వీక్లో. శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ కూడా దాదాపుగా 8% పడ్డది. హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇట్లా ప్రతి స్టాక్ నిఫ్టీలో ఉన్న చాలా స్టాక్స్ మనకి నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ వీక్లో. ఒక పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన దాంట్లో డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయి. ఒకటి బిఈఎల్ మనకి 5% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ వీక్లో. అదేవిధంగా హిండాల్కో, సన్ ఫార్మా, కోల్ ఇండియా, రెడ్డి ల్యాబ్, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఒకటి సర్ప్రైజింగ్ అనుకోవచ్చు మనం, ఓవరాల్గా మార్కెట్ మనకి ఇంత నెగిటివ్ రిటర్న్ ఇచ్చినా కానీ లాస్ట్ వీక్లో రిలయన్స్ పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. తర్వాత ఇన్ఫోసిస్ కొంతవరకు పాజిటివ్, పవర్ గ్రిడ్ ఫ్లాట్. మిగిలిన అన్ని నిఫ్టీ 50లో ఉన్న మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్ రిటర్న్ ఇచ్చాయి వీక్లో. అట్లనే నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ బాగా పడింది. నిఫ్టీ మనకి 2.89% పడితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం 4.54%. సో నిఫ్టీ బ్యాంక్లో ఉన్న స్టాక్స్లో ఒక్క ఏయూ బ్యాంక్ మాత్రం ఫ్లాట్. స్మాల్ పాజిటివ్ రిటర్న్ అది 0.62% అంటే వెరీ వెరీ మినిమల్. ఎక్కువ నష్టపోయిన స్టాకు బ్యాంక్ ఆఫ్ బరోడా, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఎక్కువ నష్టపోయినాయి లాస్ట్ వీక్లో. సో ఈరోజు జరిగిన ట్రేడింగ్ కూడా చూద్దాం. ఇంకొకటి నిఫ్టీ 500 స్టాక్స్ చూస్తే మ్యాక్సిమం స్టాక్స్ మనకి నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ మనకి నిఫ్టీ 500 స్టాక్స్లో హైయెస్ట్ లూజర్ నెట్వెబ్ టెక్నాలజీస్ 16% డౌన్ అయింది. తర్వాత మహానగర్ గ్యాస్, ఎంజిఎల్ దాదాపు 14% అది. దెన్ పెట్రోనెట్, జిందాల్ సా, ఐఓసి, లోదా, ఆర్సిఎఫ్, ఇట్లా ఏ స్టాక్ అయినా సరే మ్యాక్సిమం స్టాక్స్ మనకి నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. ఒక మనకి పాజిటివ్ రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి. ఇందులో సోలార్ ఇండస్ట్రీస్, మనం లాస్ట్ ఒక 3 వీడియోస్ బిఫోర్ కూడా దీని గురించి మాట్లాడాం మనం. సోలార్ ఇండస్ట్రీస్ మనకి దాదాపుగా 12% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ వీక్లో. డేటా ప్యాటర్న్స్, జిఈ షిప్పింగ్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్, అట్లనే నేషనల్ అల్యూమినియం, పాలిమెడ్, మ్యాస్డాక్, యూబిఎల్, ఫినెలెక్స్ కేబుల్స్, వీటన్నిటిలో కూడా మనం లాస్ట్ వీక్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. వీటిలో ఇంకొకటి రాడికో ఖైతాన్ కూడా మనకి దాదాపుగా 4.43% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ వీక్లో. అండ్ ఈరోజు జరిగిన ట్రేడింగ్ చూస్తే, సో ఈరోజు జరిగిన ట్రేడింగ్లో మనకి మ్యాక్సిమంగా లాస్ అయిన స్టాక్ నిఫ్టీ 50లో ఐసిఐసిఐ బ్యాంక్ దాదాపుగా 3.26% డౌన్ అయింది. తర్వాత ఎటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండిగో, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయితే కొంచెం మనకి పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో డిఫెన్స్ స్టాక్ అగైన్
భారత్ ఎలక్ట్రానిక్స్ BEL ఈరోజు కూడా 1.8% రిటర్న్ ఇచ్చింది. తర్వాత రిలయన్స్ ఈరోజు పాజిటివ్గా ఉంది. మార్కెట్ 315 పాయింట్స్ నిఫ్టీ కొలాప్స్ అయింది, బట్ రిలయన్స్ మాత్రం 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. ONGC, సన్ఫార్మా, NTPC, నెస్లే, హిండాల్కో, ఇన్ఫోసిస్, SL టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, SBI లైఫ్ ఇవి మాత్రం పాజిటివ్గా ఉంటాయి. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా మనకి నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ నిఫ్టీ బ్యాంక్ విషయానికి వస్తే ఈరోజు నిఫ్టీ బ్యాంక్ కూడా బాగానే డౌన్ అయింది. టెక్నికల్గా వాటి లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి లెవెల్స్ చూసుకుందాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ర్యాలీ ఈ ఫాల్ తర్వాత 2 days కొంచెం అప్టిక్ వెళ్ళినా కానీ సస్టైన్ కాలేదు. మనం లాస్ట్ చాలా వీడియోస్లో మన కీ లెవెల్ గురించి చెప్తున్నాం. 25,210 దగ్గర ఉంది ఇప్పుడు. సో నిన్నటితో కంపేర్ చేస్తే ఇంకా డౌన్ అయింది కీ లెవెల్ కూడా. సో ఈ కీ లెవెల్ కన్నా కింద ఉన్నప్పుడు ర్యాలీస్ అన్నీ కూడా మనకి షార్టింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు. ఒకటి ఇప్పుడు ఏంటంటే కంటిన్యూస్గా మనకి గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పొజిషనల్ ట్రేడింగ్లో కొంచెం కాషియస్ అప్రోచే ఉండాలి. ఇంట్రాడేలో మనకు తెలుసు ఓవరాల్ ట్రెండ్ వీక్ ఉంది. ర్యాలీస్ వచ్చినప్పుడు మాత్రం మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ 100 days ఉంటుంది. అంటే దాదాపుగా 4 months ఉంటుంది. థియరీ క్లాసెస్ ఉంటాయి, ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి. ఇక్కడ చాలామంది అనుకున్నట్టుగా ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ ఉండదు. టెక్నికల్ అనాలిసిస్తో పాటుగా ఫండమెంటల్ అనాలిసిస్ కూడా ఉంటుంది. అంటే ఫండమెంటల్గా మనం ఒక స్టాక్ని ఎట్లా పిక్ చేయాలి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. సో దానికి ఎలాంటి టూల్స్ వాడతాం. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఏ రకంగా పనిచేస్తుంది ట్రేడింగ్లో కావచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తూ స్టాక్స్ని ఎట్లా పిక్ చేస్తాం ఇవన్నీ కూడా మీరు ఈ ప్రోగ్రాంలో నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ బ్యాచ్ 9th March నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి మనం వీక్లీ చార్ట్ కూడా చూద్దాం. ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇది మనకి అంటే ఈ వీక్ లో ఏదైతే ఉందో 24,300 ఆర్ 310 లాస్ట్ వీడియోలో కూడా మనం అనుకున్న చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని 24,310 మాత్రం మనకి కొంత టెక్నికల్ సపోర్ట్ లెవెల్ వీక్లీ బేసిస్లో కూడా. అది ఫెయిల్ అయితే మాత్రం మనం చాలా డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు. గత వీడియోస్లో కూడా మనం అనుకున్నాం ఒకవేళ ఆ లెవెల్ బ్రీచ్ అయితే మాత్రం అక్కడి నుంచి దాదాపుగా 900 to 1000 పాయింట్స్ వరకు కూడా డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఫాలింగ్ నైఫ్ లాగా ఉంది మార్కెట్. సో ఇప్పుడు కూడా మనం ఫాలింగ్ నైఫ్ని పట్టుకోవడానికి ట్రై చేయొద్దు. బాటమ్ ఫిషింగ్ అస్సలు చేయొద్దు. మార్కెట్ రివర్సల్ కావాలి, ఒక పాజిటివ్ మూమెంట్ రావాలి, మన సిగ్నల్ లెవెల్ని క్రాస్ చేసి పైకి రావాలి. అప్పుడు మాత్రమే మనం బై సైడ్ ఉండొచ్చు. అయితే ఇప్పుడు నిఫ్టీలో నెక్స్ట్ వీక్లో మనకి లెవెల్స్ చూస్తే ఇప్పుడు ఇది మనం ఇందాక అనుకున్నట్టుగానే 24,307 ఇది బ్రేక్ అయితే మాత్రం 23,920 ఇవి కొంచెం టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్. మనం అయితే ఈ జోన్లో అబౌట్ ఒక 300 పాయింట్స్ ఆర్ 330 350 పాయింట్స్ జోన్ ఇది. ఈ జోన్లో మనం ట్రేడ్కి దూరంగా ఉండటం బెటర్. నో ట్రేడ్ జోన్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కొంచెం బౌన్స్ కావచ్చు, మళ్ళీ అగైన్ ఫాల్ కావచ్చు. కాబట్టి మనం ఒక బ్రేక్ డౌన్ కోసం చూడాలి. మన షార్ట్ పొజిషన్స్ మాత్రం కంటిన్యూ చేయొచ్చు టిల్ 23,300 వరకు కూడా మన షార్ట్ పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ ఉంది. 23,200 నుంచి 22,930 అంటే దాదాపుగా 270 పాయింట్స్ గ్యాప్ ఇది. సో రాబోయే రోజుల్లో ఈ వార్ ఇలానే కంటిన్యూ అవుతుంటే మాత్రం ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే మనం గత వీడియోస్లో కూడా అనుకున్నట్టుగా 23,200 ఆర్ 22,900 ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈటీఎఫ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ అది. సో ఏదైనా సరే మార్కెట్లో ఏ వార్ వచ్చినా ఏదొచ్చినా కానీ మార్కెట్ తర్వాత రికవరీ అవుతుంది. ఒకసారి ఫాల్ అయినా కానీ రికవరీ అవుతుంది. అయితే ఫాల్ అయిన తర్వాత ఏవైతే స్టాక్స్ కొంచెం బేరిష్గా ఉండి ఓవరాల్గా స్ట్రెంగ్త్ లేని స్టాక్స్ అంటే ఫండమెంటల్గా కూడా స్ట్రెంగ్త్ లేదనుకోండి, అలాంటి స్టాక్స్లో పెద్ద రికవరీ ఉండదు. కానీ మంచి క్వాలిటీ స్టాక్స్లో రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో లోయర్ లెవెల్ కోసం మనం వెయిట్ చేద్దాం. ఓన్లీ ఫర్ నిఫ్టీ గురించి ఇది. నిఫ్టీలో ఈ జోన్ మనకి చాలా క్రిటికల్ జోన్ అది. సో అక్కడికి వస్తే ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా వీక్నెస్సే కనబడతా ఉంది. సో ఇది
మన కీ లెవెల్ కన్నా కిందనే ఉన్నాం. 59,980 ఇది మన కీ లెవెల్. సో స్టిల్ కీ లెవెల్ అక్కడే ఉంచుకోవచ్చు. మండే మేబీ కీ లెవెల్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం మండే దీన్ని చేంజ్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇదే మన కీ లెవెల్. దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా సెల్ ఆన్ ర్యాలీ. అయితే ఇక్కడ ఒకటి మనకి గతంలో అనుకున్నట్టుగానే 57,795 ఇది మనం టెక్నికల్ సపోర్ట్ అన్నాం. దీనికన్నా కూడా కొంచెం కింద క్లోజ్ అయింది. 57,783 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు ఉన్న ట్రెండ్ వైజ్గా చూస్తే ఏదైనా కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ మళ్ళీ ఫాల్ కావచ్చు. ఇక్కడ ఒక్కటి 57,500 అనుకోవచ్చు. సో ఇక్కడ 57,500 ప్రాంతంలో 495 అది 200 డిఎంఏ ఉంది. 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ అది. సో అది మనకు జనరల్గా 200 డిఎంఏ కొంతవరకు సపోర్ట్. ఇప్పుడు మనం దీన్ని నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవచ్చు. 57,790 నుంచి 57,350. సో ఈ జోన్ని మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవచ్చు. ఇన్ కేస్ 57,350 కన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్గా ఫాల్ ఎక్కువే ఉండొచ్చు. ఇక్కడ మనకి ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ కావచ్చు. 55,800 నుంచి 55,500 300 పాయింట్స్ జోన్ ఇది. సో ఈ జోన్ని ఫిల్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. అయితే ఇక్కడ కూడా మనకి ఒక చిన్న గ్యాప్ ఏరియానే ఉంది. సో ఇది మేబీ కొంత టెక్నికల్ సపోర్ట్ కానీ బట్ ఓవరాల్ ట్రెండ్ వీక్ ఉంది. ఇది పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. సో ఇక్కడ కొంచెం బౌన్స్ అయినా కానీ మళ్ళీ సెల్లింగ్ ప్రెషరే రావచ్చు. సో కాబట్టి ఈ లెవెల్స్ చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మాత్రం మనం బయింగ్ సైడ్ కన్నా కూడా ర్యాలీస్లో సెల్ సైడ్ ఉంటేనే మనీ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.